Horror presenting you one of the most beautiful railway line in India. మనమైతే ఇప్పుడే మధురై నుంచి రామేశ్వరంకి వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ టికెట్లు అయితే తీసుకున్నాం. పర్ పర్సన్ 40 రూపీస్ అయితే అయింది. ఇదో ట్రైన్ కానీ మన పక్కన ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి టైం 12 అవుతుంది. ఇప్పుడే తీరు 1 గంట అవుద్ది తీసేసరికి. ట్రైన్ నెంబర్ 56713 మధురై జంక్షన్ నుంచి రామేశ్వరం వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ అయితే ఇప్పుడు మన ముందే ఉంది. మనకి ఇక్కడైతే ట్రైన్ ఒకటికైతే తీస్తాడు. ఒకటికి తీసి 4:45 కల్లా రామేశ్వరంలో అయితే పెడతాడు. ఇక్కడ నుంచి మధురై జంక్షన్ నుంచి రామేశ్వరంకి వెళ్ళే దారిలో 16 చిన్న స్టేషన్లు అయితే ఉంటాయి. 16 చిన్న స్టేషన్లో ఆపుతాడు. పంబన్ బ్రిడ్జ్, పంబన్ క్యాంపు, ఇవన్నీ మండపం నుంచి రామేశ్వరం వెళ్ళే దారిలో మనకి పంబన్ బ్రిడ్జ్ వస్తుంది. అసలు వీడియోస్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాబోతున్నాయి. మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఇండియన్ రైల్వేస్ చేసిన రెండు గ్రేటెస్ట్ ప్రాజెక్టులు ఇండియన్ రైల్వేస్లో. ఒకటి వచ్చేసి జంబూని శ్రీనగర్ని కలిపే చనా బ్రిడ్జ్, రెండు వచ్చేసి మండపాన్ని రామేశ్వరాన్ని కలిపే వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్. ఆ రెండిట్లో ఒకటైన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్లో అయితే ఈరోజు మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. నాకైతే చాలా 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 ఎక్సైట్మెంట్గా ఉంది. ట్రైన్ కానీ మన వెనకాల ఉంది. అది 1 గంటకు తీస్తాడు. అయితే ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చిన వీడియోలో ఒక ఎత్తు అయితే నా ట్రైన్ జర్నీవి, ఇప్పుడు వచ్చే వీడియో ఒక ఎత్తు. ఈ ట్రైన్లో అయితే మనం ఇప్పుడు పమాన్ బ్రిడ్జ్ మీద నుంచి ఎత్తిపోతాం రామేశ్వరంకి. అసలు వింటుంటేనే నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అసలు ఆ సముద్రం మధ్యలో ట్రైన్లో పోతూ ఉంటే వీడియోస్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ రాబోతున్నాయి. మీరైతే రెడీగా ఉండండి. పంబన్ సీ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అయింది 2024 ఏప్రిల్ 6 అనుకుంటా. మోడీ గారి చేతుల మీదుగా శ్రీరామనవమి రోజు అయితే ఓపెన్ అయింది. అయితే నేను ఆ రోజు నుంచి అనుకుంటుంటే 2024లో అనుకుంటే 2026లో అయితే కుదరుతుంది. దగ్గరగా 2 సంవత్సరాల తర్వాత అయితే నేనైతే ట్రావెల్ చేయబోతున్నా. అయితే నాకైతే సరైన ఎక్సైట్మెంట్. మన వెనకాల ఉండేది ఆ ట్రైన్ అయితే రామేశ్వరం అయితే ఎప్పుడెప్పుడు ట్రైన్ స్టార్ట్ చేస్తాడని. ఇంకా ఎవరు రాలా. ఇంకా 6 గంట అయితే టైం ఉంది. మనకైతే ప్లేస్లు అయితే దొరికేసినాయి. సీట్లు ప్రశాంతంగా పడుకొని కానీ పోవచ్చు, అంత ఖాళీగా అయితే ఉంది. నాకు తెలిసి ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యే లోపల అయితే జనాలు ఏమైనా వస్తారేమో, కానీ మంచి వ్యూస్, మంచి వీడియోస్ అయితే తీసుకొచ్చేదానికి ట్రై చేస్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా రాకపోతే ఒకసారి మధురైకి ప్లాన్ వేసుకొని మధురైలో మధుర మీనాక్షమ్మ గుడి చూసుకొని తర్వాత అయితే మధురై నుంచి రామేశ్వరం అయితే వెళ్ళండి. రామేశ్వరం తిరిగి చూడడానికి మనకు 2 రోజులైనా సరిపోదు, అంత పెద్దది. అన్నీ ఉంటాయి. నేనైతే ఒక రోజులో ఏమేమి కవర్ చేయాలి అన్నీ కవర్ చేస్తా. మీరైతే చూడండి. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ కల. మనది ట్రైన్ స్టార్ట్ అయితే ట్రైన్ జర్నీ అంతా అయితే వీడియో చేస్తా. ఆ వర్టికల్ సీ బ్రిడ్జ్ని అయితే హైలైట్ చేస్తా. మీరైతే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ట్రైన్ అంతా అసలు ఖాళీగా ఉంది. అయితే మనం ముందుగానే వచ్చేసాం కాబట్టి మనకైతే సీట్లు దొరికినాయి. మంచిగా విండో సీటు, ఈ డోర్కి దగ్గర అన్నీ అనుకూలంగా అయితే కూర్చున్నాం. ఇంకేముంది, ఇంకా మన ట్రైన్ కదలడం ఆలస్యం. ఇంకా వీడియో క్లిప్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే ప్యాసింజర్ ట్రైనే కాబట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. నేను అందుకు అక్కడ విండో చూసుకొని ఇక్కడ పక్కన డోర్ ఉండేటట్టు అయితే పెట్టుకున్నాను. మంచి వ్యూ పాయింట్స్ అన్నీ అయితే కవర్ చేస్తాను. మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే సరిగ్గా రాబోతుంది. చెప్పానుగా, ఇన్ని రోజులు ట్రైన్ జర్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్క ట్రైన్ జర్నీ ఒక ఎత్తు. అసలు 2 కిలోమీటర్ పంబన్ శ్రీ బ్రిడ్జ్ మీద నుంచి అయితే మన ప్రయాణం ఉంటుంది. అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే మధురై నుంచి రామేశ్వరం ట్రై చేయండి. మనకైతే ఉదయం అంతా చల్లగొనింది. ఇప్పుడైతే శాఖపూర్తం స్టార్ట్ చేసింది. 12:30 అయింది కదా, ఆ మాత్రం వేడి ఉంటుంది. కానీ అందుకే ఈ ఎండకి తట్టుకొని తిరగాలంటే ఎక్కువ నీళ్ళు, టెంకాయ నీళ్ళు, మజ్జిగ అయితే తాగుతానండి. బాడీని అయితే హైడ్రేట్గా పెట్టుకోండి. ఎందుకంటే బాడీ ఫిట్గా ఉంటే మనం ఎంత దూరం ఎందుకంటే మన బాడీ కరెక్ట్గా ఉంటే మనం ఎంత దూరం అయితే పోగలుగుతాం, అన్నీ తిరిగి చూడగలుగుతాం. సరే, ఇంకేమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం.
వచ్చేసి చిన్న చిన్న స్టేషన్లే కాబట్టి ఒక నిమిషం కంటే ఎక్కువ ఆపడం ఉండే. ట్రైన్ ఇప్పుడే బయలుదేరింది. ఇప్పటికి 3 స్టేషన్లు అయితే దాటాం. నేనైతే వ్లాగ్ అయితే ఎక్కడా చేయడం లేదు. అయినా ఈ ఐసీఎఫ్ కోచ్లు 110 లిమిట్ అయితే 111, 12, 13, 15 దాకా అయితే పడుతుంది. అసలు ఎట్లా ఈ ప్యాసింజర్ ట్రైన్లు కదా, ప్లాట్ఫామ్ మీద కానీ ఆపితే సగం ప్లాట్ఫామ్కి వస్తుంది అంటే మిగిలిందంతా ఏంటి. ఈ మామూలుగా అయితే ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి 24 కోచ్లకి ఆ సైజుకి తగ్గట్టు కడతాడు. కాకపోతే ఈ 12 కోచ్లే కాబట్టి 2 వచ్చేసి లగేజ్ కోచ్లు, మిగిలిన 10 వచ్చేసి జనరల్ కోచ్లు. 12 కోచ్లు మొత్తం ఈ ట్రైన్ ఉండేది. ముందర ఇంజిన్తో కలిపి ముందర ఇంజిన్ కలపకుండా 12 కోచ్లు అయితే ఉంటాయి ఈ ట్రైన్లో. ఇప్పుడు వచ్చే స్టేషన్ వచ్చేసి మన మదురై జంక్షన్. ఇప్పుడు మనం వచ్చిన స్టేషన్ వచ్చేసి మన మదురై జంక్షన్. అయితే ఇక్కడ నుంచి వచ్చేసి 3 లైన్లు అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి మనం వచ్చింది మదురై నుంచి ఇక్కడికి వచ్చేది, ఇంకోటి వచ్చేసి ఇక్కడ నుంచి రామేశ్వరం వెళ్ళేది, ఇంకోటి వచ్చేసి కారాయపూడి జంక్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్తుంది, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ 3 ఇక్కడ కలుస్తాయి కాబట్టి దీన్ని మన మదురై జంక్షన్ అంటారు. స్టేషన్ కోడ్ వచ్చేసి MNM. నేను ఇంకా మన ట్రైన్ని తీసుకొచ్చింది డీజిల్ లోకోమోటివ్ అనుకున్నా, లేదు ఎలక్ట్రిక్ లోకోమోటివే. అయితే రీసెంట్గా బ్రిడ్జ్ రిలీజ్ చేసిన కొత్తలో అయితే ఎలక్ట్రిక్ లైన్స్ అయితే లేవు. అప్పుడైతే డీజిల్ లోకోమోటివ్ మీదే అయితే ఈ ట్రైన్ నడుస్తూ ఉండింది. ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ మీద అయితే రన్నింగ్లో ఉంది. మామూలుగా రైల్వే ప్లాట్ఫామ్ వచ్చేసి 24 ఐసీఎఫ్ కోచ్ బోగీలకి అయితే సపోర్ట్ ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి 12 బోగీలే కాబట్టి సగం మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడే మనం అయితే రామనాథపురం కానీ దాటాం. ఇంకా పోయే కొద్ది వచ్చేసి ల్యాండ్ అనేది తగ్గిపోతూ వచ్చి ఓన్లీ బ్రిడ్జ్ వే ఒకటే ఉంటుంది. ఇప్పుడైతే మనం కరెక్ట్గా మండపం క్యాంప్ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి మండపం నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ప్రస్తుతానికైతే మండపం క్యాంప్లో ఉన్నాం. దీన్ని దాటిన తర్వాత మండపం నుంచి రామేశ్వరంకి మధ్యలో పమ్మన్ బ్రిడ్జ్ వస్తుంది మనకి. ఇదిగో ఇదే రోడ్డు మనతో పాటు రామేశ్వరం దాకా అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మండపం స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనతో పాటు అయితే పక్కన ఈ ల్యాండ్ అంతా రాదు, ఓన్లీ ఈ రైల్వే బ్రిడ్జు, అక్కడ కనిపించే ఆ రోడ్డు, దాని పక్కన మనం చూసుకుంటే అదిగో సముద్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది. మన పక్క నుంచి ఇంకా ల్యాండ్ రాదు, ఓన్లీ ఒక రైల్వే లైను ఒక రోడ్ వే ఒకటే వస్తుంది. బాయ్ మండపం. నెక్స్ట్ స్టేషన్ అయితే పమ్మన్ బ్రిడ్జ్. Roy presenting you one of the most beautiful railway line in India.
మనమైతే ఇప్పుడే పమ్మం బ్రిడ్జ్ దాటి అయితే పమ్మం స్టేషన్కి అయితే వచ్చాం. నెక్స్ట్ అయితే మనది వచ్చేసి నెక్స్ట్ స్టాపింగ్ మందే రామేశ్వరం. ఇంకా రామేశ్వరంలో దిగేస్తే ఈ వ్లాగ్ ఇంత సమాప్తం. ఇంకా అదో మనల్ని క్యారీ చేసిన ట్రైన్ గురించి అయితే ఇంకా నేనైతే ఇంకా ఏం చెప్పలేదు. ట్రైన్ డీటెయిల్స్ ఇచ్చేస్తా, ట్రిప్ డీటెయిల్స్ ఇచ్చేస్తా. ఇంక ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. మనమైతే ఫైనల్లీ రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాం. ఇదో మనల్ని తీసుకొచ్చిన లోకోమోటివ్. అయితే ఏంటంటే ఏ ట్రైన్ అయినా ఇదే లాస్ట్, ఇక్కడే ఇంతటితో అయిపోద్ది. మళ్ళీ ఈ ట్రైన్ వచ్చేసి 6:20కి మధురైకి వెనక్కి వెళ్తుంది. సేమ్ వచ్చిన రూట్నే వెనక్కి వెళ్తుంది. మనమైతే సక్సెస్ఫుల్గా రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడే ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నాం. అయితే ఇప్పుడు రాత్రికి లగేజీలన్నీ ఛార్జింగ్ అన్నీ పెట్టుకోండి. ప్రస్తుతానికైతే మేమైతే బీచ్కి పోతాం. అందుకంటే రేపు ఉదయాన్నే స్నానం చేసి గుడికి అయితే పోయి దర్శనం చేసుకొని వచ్చేసి రామేశ్వరం అంతా తిరిగి చూస్తాం. సరే ఇంకేమైతే ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోద్ది. రేపు డే 2 వీడియో అయితే వస్తుంది. ఇంకేమైతే బాయ్.